హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఏప్రిల్ 24వ తారీఖున కండక్ట్ చేసినటువంటి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవడానికి బ్రాగ్ అంటే బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అనేది 10వ తరగతి చదివేటువంటి పిల్లలకి నిర్వహించడం జరిగింది. ఈ 10వ తరగతిలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 24న ఈ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇదేంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ అనేది అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 24, 2022న జరిగింది. ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా మొత్తం క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కూడా 2.5 గంటల్లో రాయాలి. అంటే 150 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్కి 100 బిట్స్ అనేవి ఉంటాయి. అయితే ప్రతి 4 బిట్లకు అంటే దేర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్. అంటే ప్రతి బిట్కి కూడా 1/4 అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అంటే 4 బిట్లు తప్పు పెడితే 1 మార్క్ అనేది పోవడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాం. ఈ 100 క్వశ్చన్స్లో ఏమేమి ఉంటాయి అంటే క్లియర్గా మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అనేది 25 బిట్స్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కంటెంట్ మ్యాథ్స్ అనేది 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 15 మార్క్స్ అనేది పిఎస్ ఉండడం జరుగుతుంది. 15 మార్క్స్ బయాలజీ ఉండడం జరుగుతుంది. 15 మార్క్స్ సోషల్ ఉండడం జరుగుతుంది. 15 మార్క్స్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకొక 15 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్కి ఈ యొక్క పేపర్ ఇవ్వడం జరిగింది. అయితే 2022 ఏప్రిల్ 24న జరిగినటువంటి ఈ పేపర్ మొత్తాన్ని కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సోషల్ బయాలజీ పిఎస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్గా ప్యూర్ ఎక్స్ప్లెనేషన్తో మొత్తం పేపర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్లు అనేవి చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ లాగ్ పవర్ 3 81 లాగ్ పవర్ 3 81 విలువ అంటే లాగ్ పవర్ 3 81 విలువ ఎంత అని అడగడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1/4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ కామా బీలు అనేవి 2 సమితులు అయితే ఏ మైనస్ బిని వెన్ చిత్రం ద్వారా చూపించగా అని ఇవ్వడం జరిగింది. దానికి కరెక్ట్ ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక బహుపది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ x² మైనస్ ఎక్స్ మైనస్ 12 యొక్క బహుపది శూన్య విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక అంక శ్రేణి 5, 7, 9, 11లో nవ పదము ఎంత అని అడగడం జరిగింది. దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2n+3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ 1, 5, 25, 125 అండ్ సో ఆన్ అనే గుణశ్రేణి యొక్క 10వ పదము. ద రైట్ ఆన్సర్ 5/9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0, 0 ఇంటూ 3, 0 మరియు 0,2 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7వ క్వశ్చన్ 6 మీటర్లు మరియు 11 మీటర్లు పొడవు గల స్తంభాలు ఒక చదునైన నేలపై కలవు. నేలపై ఆ 2 స్తంభాల అడుగు భాగాల మధ్య దూరం 12 మీటర్లు అయినా ఆ 2 స్తంభాల పై భాగముల మధ్య దూరం ఎంత అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ tan 48, tan 16, tan 42, tan 74. The value of
tan 48, tan 16, tan 42, tan 74. The right answer option B 1 is correct answer. Next secant theta minus tan theta is equal to P అయినా secant theta plus tan theta is equal to dash అన్నాడు. ఆప్షన్ సి 1/P is right answer. నెక్స్ట్ ఒక అవర్గీకృత దత్తాంశంలో ఇవ్వబడిన పరిశీలనల్లో లేదా రాశులలో ఎక్కువసార్లు పునరావృతమయ్యే రాశిని ఏమంటారు? ద రైట్ ఆన్సర్ మోడ్, బాహుళకము. నెక్స్ట్ ఒక పెట్టెలో 5 ఎరుపు 8 తెలుపు 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీకు తీస్తే అది ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత అని అడిగాడు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 13/17 is correct answer. Next simplify log 10 plus 2 log 3 minus log 2 అంటే log 10 plus 2 log 3 minus log 2 సూక్ష్మీకరణ రూపంలో రాయండి అన్నాడు. ద రైట్ ఆన్సర్ log 45, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ a is equal x ఈస్ట్ x ఒక పూర్ణ సంఖ్య మరియు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ను రాస్టర్ రూపంలో రాయండి అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ 2, -2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక బహుపది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ -3 యొక్క శూన్యాల మొత్తం. ఆప్షన్ ఏ 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, సరళ రేఖల జతలు x + 2y - 30 ఈజ్ ఈక్వల్ టు 0, 2x + 40y - 60 ఈజ్ ఈక్వల్ టు 0లు క్రింది వాటిలో డాష్ సాధనకు అవుతుంది అన్నాడు. అనంతమైన సాధనలు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అనంతమైన సాధనలు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 16th క్వశ్చన్, ఒక అంక శ్రేణి -30, -35, -40ల యొక్క సామాన్య భేదము. ఆప్షన్ ఏ -5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బిందువులు 0, 0, 7, 24ల మధ్య దూరము. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఆఫ్ 0, 0 మరియు బి ఆఫ్ √3, 3లను కలిపే రేఖ వాలి ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ √3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వృత్తాన్ని ఒక రేఖ 2 వేరు వేరు వద్ద ఖండిస్తే దాన్ని ఏమంటారంటే ఛేదన రేఖ. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఒక వృత్త స్పర్శ రేఖకు మరియు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య కోణం ఎంతంటే 90 degrees. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాణిని తీయు సంభావ్యత ఎంత అంటే ఆప్షన్ ఏ 1/26 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ అయినా θ విలువ ఎంత అన్నాడు. ఆప్షన్ బి 45 degrees ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఒక పట్టం ఇవ్వడం జరిగింది. ఆ పక్క పట్టము త్రిభుజం ఏబిసిలో డిఈ ప్యారలల్ బీసీ అయినా ఏసీ విలువ ఎంత అని అడిగాడు. ఆప్షన్ డి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2⁴ యొక్క ఫలిత సంఖ్యలో 1ల స్థానంలోని అంకె ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక బహుపది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 6x³ ప్లస్ 26x² ప్లస్ 138x - 35 యొక్క గరిష్ట శూన్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం 25 క్వశ్చన్స్ మ్యాథ్స్ గురించి మనం చూసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్గా మనం చెప్పుకుందాం. పొటెన్షియల్ భేదానికి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి అని అడిగాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ వోల్ట్. పొటెన్షియల్ భేదానికి ప్రమాణం ఏంటి? వోల్ట్ అన్నమాట. యాంపియర్ అంటే విద్యుత్ ప్రవాహానికి యాంపియర్. అలాగే ఉష్ణ తీవ్రతకి క్యాండెలా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫారడే అనేది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫారెన్హీట్ అంటే సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకి క్యాండెలా అయితే పొటెన్షియల్ భేదానికి వోల్ట్గా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పొటెన్షియల్ భేదానికి ప్రమాణము వోల్టు. యాంపియర్ అనేది విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంటి? యాంపియర్. అలాగే విద్యుత్ నిరోధానికి ఓము అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నూతన ఆవర్తన పట్టిక
రెండవ పీరియడ్లో ఉన్న మూలకాల సంఖ్య ఎంత అని అడిగాడు. ద రైట్ ఆన్సర్ 8 ఉంటాయి రెండవ పీరియడ్లో ఆవర్తన పట్టిక ప్రకారంగా. నెక్స్ట్ 0 డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ మానంలోకి మార్చండి అన్నాడు. 0 డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ మానంలోకి మార్చితే 273 కెల్విన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్, మెగ్నీషియం లోహము హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మధ్య చర్య వలన ఏర్పడే వాయువు ఏంటని అడిగాడు. మెగ్నీషియం అంటే Mg+HCl. మెగ్నీషియము ప్లస్ HCl కలిస్తే Mg+HCl అన్నాము. HCl అనేది Mg మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ H అనేది వేరేగా ఏర్పడుతుంది కాబట్టి H అంటే హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శూన్యంలో కాంతి వేగం విలువ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ అనేది రైట్ ఆన్సర్. అలా కాకుండా సెంటీమీటర్లో చెప్పాలంటే 3 × 10⁻10 సెంటీమీటర్/సెకండ్. మీటర్/సెకండ్లో అయితే 3 × 10⁸, సెంటీమీటర్ అంటే 3 × 10⁻10 సెంటీమీటర్/సెకండ్గా మనం చెప్పవచ్చు. ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారంటే గ్యాంగ్ అని కూడా పిలుస్తారు. ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలు, ద ఇంప్యూరిటీ ప్రెజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ గ్యాంగ్. నెక్స్ట్ సున్నప్రాయ యొక్క ఫార్ములా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చాకు పీసు లేదా శుద్ధ ముక్క తయారీలో ఉపయోగపడేది సున్నప్రాయ యొక్క ఫార్ములా ఏంటంటే CaCO3, కాల్షియం కార్బోనేట్నే సున్నప్రాయ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి. వ్యాలెన్సీ 33rd క్వశ్చన్, వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరని అడిగారు. చాలా ఇంపార్టెంట్. 1950sలో కనుగోవడం జరిగింది. 1954 ఆ టైంలో ఈ యొక్క వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము, వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రపోజ్డ్ లినస్ పౌలింగ్. ద రైట్ ఆన్సర్ లినస్ పౌలింగ్. అలాగే 1 kWh ఈజ్ ఈక్వల్ టు అంటే విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు kWhలో కూడా చెప్తారు కాబట్టి సామర్థ్యానికి ప్రమాణాలు kWhలో కూడా చెప్తారు కాబట్టి అయితే ఈ యొక్క సామర్థ్యాన్ని వాట్లో కూడా చెప్తారు కాబట్టి 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. 3.6 × 10⁶ జౌల్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 35th క్వశ్చన్, నీటి ఘనీభవన గుప్తోష్ణము calorie/grams అడిగాడు కాబట్టి ద రైట్ ఆన్సర్ 80. ద రైట్ ఆన్సర్ 80. అలాగే 36th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఒక కూల్ డ్రింక్ సీసాను ఫ్రిడ్జ్ నుండి తీసి బయట ఉంచారు. దానిపై కొంతసేపటికి నీటి చుక్కలు కనిపించాయి. దానికి కారణం ఫ్రిడ్జ్ నుండి తీసినటువంటి కూల్ డ్రింక్ సీసాను కొంతసేపటికి చూస్తే దానిపై నీటి చుక్కలు కనిపించాయి. దానికి గల కారణం ఏంటంటే కండెన్సేషన్ అంటే సాంద్రీకరణం వల్ల. అంటే ఈ యొక్క వాయువులు ద్రవాలుగా మారితే, వాయువు అనేది ద్రవాలుగా మారితే దాన్నే సాంద్రీకరణం లేదా కండెన్సేషన్ అంటారు. అలా కాకుండా ద్రవం వాయువుగా మారితే బాష్పీభవనం ఎవాపరేషన్ అంటారు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ సాంద్రీకరణము. అలాగే ఒక వ్యక్తి 2D సామర్థ్యం గల కళ్ళజోడు వాడితే అతనికి గల దోషం ఏంటంటే దీర్ఘదృష్టి, హైపర్మెట్రోఫియా, దీర్ఘదృష్టి సమస్య ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అలాగే 3D ఆర్బిటాల్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య యొక్క విలువలు ఎంత అంటే చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. -3, -2, -1, 0, +1, +2, +3 ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. అలాగే ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు డాష్ పై ఆధారపడి అంటే ఎలక్ట్రాన్ విన్యాసంపై అంటే ఎలక్ట్రానిక్ కన్ఫిగ్యురేషన్ పై ఆధారపడి మూలకాల ధర్మాలు ఉండును. బెరీలియం క్లోరైడ్ అణువులో బంధ కోణం ఎంత అంటే 180 degrees ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 180 degrees ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి వెళ్ళిపోదాం. 41 క్వశ్చన్, మొక్కలు నేల నుండి ద్రవాలను గ్రహించడమే కాదు అవి తిరిగి భూమిలోకి వాటి యొక్క ప్రత్యేక స్రావాలను విడుదల చేస్తాయని పరిశోధనలు చేసినటువంటి సైంటిస్ట్ ఎవరని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. బ్రొగామెన్. ఈ బ్రొగామెన్ అనేటువంటి ఆయన డచ్ నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆయన మొక్కలు అనేవి నేల నుండి నీటిని పీల్చుకోవడమే కాదు అవి మళ్ళీ తిరిగి భూమిలోకి వాటి యొక్క ప్రత్యేక స్రావాలను విడుదల చేస్తాయి. అంటే పెక్యులియర్ సెక్రేషన్స్ అని కూడా చెప్పడం జరిగింది. వాటిని విడుదల చేస్తాయని చెప్పినవాడు బ్రొగామెన్. ఈయన డచ్ దేశానికి చెందినటువంటి పర్సన్.
42nd క్వశ్చన్ ఏంటంటే ఎంజైమ్ లేని జీర్ణ రసం ఏంటని అడిగారు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది. ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ బైల్ జ్యూస్. పైత్యరసము అనేది ఎంజైములు లేని జీర్ణరసము. లాలాజలంలో టయాలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అలాగే క్లోమరసంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. అలాగే ఆంత్రరసం మనం చూసుకున్నట్లయితే ఆంత్రరసంలో సుక్రేజు, పెప్టిడేజెస్ అనేటువంటి ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. బట్ బైల్ జ్యూస్ పైత్యరసంలో ఎంజైమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సరైన జతను ఎంపిక చేయండి అని చెప్పాడు. ఈ యొక్క విటమిన్స్ ఇవ్వడం జరిగింది. వాటి లోపాల వల్ల వచ్చేటువంటి వాటి యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు ఇవ్వడం జరిగింది. రెటినాల్ అంటే విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నామ్ రెటినాల్ లోపం వల్ల రే చీకటి రావడం జరుగుతుంది. అలాగే కళ్ళు పొడిబారడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విటమిన్ ఏ లోపం వల్ల ఈ యొక్క రేచీకటి, కళ్ళు పొడిబారడం కానీ అలాగే నేత్ర పట్ల సమస్యలు అది రావడం జరుగుతుంది. కాబట్టి రెటినాల్కి మనం ఏం చూసుకున్నామంటే రేచీకటి అని చెప్పాం కాబట్టి ఒకటో దానికి సి ఉన్నది ఏముందంటే ఆప్షన్ ఏ ఒకటే ఉంది కాబట్టి ఒకటో దానికి సి అలాగా గెస్ చేయొచ్చు. అలాగే నియాసిన్ అంటే విటమిన్ B3 యొక్క సైంటిఫిక్ నామం నియాసిన్, పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది కాబట్టి రెండో దానికి ఏ. అలాగే ఫోలిక్ ఆమ్లం అనేది లోపం వల్ల ఎనీమియా రక్తహీనత వస్తుంది కాబట్టి మూడో దానికి బి. కాబట్టి CAB ఉన్నది కాబట్టి 43కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఊపిరితిత్తులను కప్పి ఉండే పొరలను ఏమంటారు అంటే ఫ్లోరా. ఊపిరితిత్తులను కప్పి ఉండే పొరలను ఏమంటారు? ఫ్లోరా. అలాగే మూత్రకేశ నాళిక వడపోత పదార్థం నుండి నీరు పునఃశోషణ చెందే పద్ధతి ఏంటి అంటే మూత్రకేశ నాళిక వడపోత పదార్థం నుండి నీరు పునఃశోషణ చెందే పద్ధతి ఏంటంటే ఓస్మాసిస్. ద్రవాభిసరణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే పాము కాటుకు మందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏంటంటే రిసర్ఫిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. క్వినైన్ అనేది మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. నికోటిన్ అనేది పొగాకు నుండి ఉత్పత్తి అయ్యే ఆల్కలాయిడ్. అలాగే క్వినైన్ అనేది మా యొక్క సింకోనా ఆఫీసినాలిస్ నుండి క్వినైన్ అనే ఔషధం తయారవుతుంది. అలాగే కెఫిన్ అంటే కాఫియా అరాబికా నుండి కెఫిన్ అనేది తయారవుతుంది. ఈ యొక్క రిసర్పిన్ అనేది పాము కాటుకు ఉపయోగించేటువంటి ఆల్కలాయిడ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. 48 క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, ఏది సరైనవి అని అడిగాడు. మొక్కలోని కాండము కాంతి వైపు పెరగడాన్నే కాంతి అనువర్తనము అంటారు. ఎక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే స్పర్శకు అనుగుణంగా స్పందించడాన్నే స్పర్శానువర్తనం అంటారు. అది కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఎక్స్, వై బోత్ ఆర్ కరెక్ట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్స్, వై రెండు సరైనవే. అలాగే సమస్య పూరణలో సహాయపడు మెదడులోని భాగం ఏంటని అడిగాడు. కాబట్టి ఈ యొక్క మెదడులోని సమస్య పూరణకు సహాయపడే భాగం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆలోచనలకు కానీ అలాగే ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడంలో కానీ అంటే ఏది చేయాలన్నా సరే మస్తిష్కం ఆధారంగా ఈ యొక్క మెదడులోని మస్తిష్కం వల్ల ఇవన్నీ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి సెరిబ్రమ్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఆలోచనలకు కానీ తెలివితేటలకు కానీ అవన్నిటికి సమస్యలకి పరిష్కరించుకోవడంలో కానీ అవన్నీ కూడా మస్తిష్కం అధీనంలో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పుష్పించే మొక్కలు అనేవి విత్తనాలను ఉత్పత్తి చేస్తే ఫెర్న్ అనేవి దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే స్పోర్స్ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. అది దేన్ని సూచిస్తుందని అడిగాడు. రిడక్షన్ తగ్గించడాన్ని సూచించడం జరుగుతుంది. అలాగే మెండల్ తన పరిశోధన కోసం బఠానీ మొక్కలు ఎంపిక చేసుకున్న లక్షణాల సంఖ్య ఎంతంటే 7. అలాగే మానవునిలోని ఉండుకం అనేది దేనికి ఉదాహరణ అంటే అవశేష అవయవము, వెస్టీజియల్ ఆర్గాన్కి ఉదాహరణ. HIV అనగా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55th క్వశ్చన్ ఆహారపు గొలుసులో కాలుష్య కారకాల చేరికను ఏమంటారంటే జైవిక సంవరీకరణ బయో అక్యుములేషన్ అంటారు. ఈ విధంగా మనం బయాలజీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సోషల్ సైన్స్కి వెళ్ళినట్లయితే
56 క్వశ్చన్ భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత ఏమవుద్ది అంటే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి అక్కడ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత అనేది అక్కడ ఉంటుంది. అయితే భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్ళే కొద్ది వేడి తగ్గుతుంది, అలాగే ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తగ్గుతుంది. నెక్స్ట్ లక్షద్వీప్ ద్వీపాలు అనేవి ఏ సముద్రంలో ఉన్నాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో లక్షద్వీపాలు ఉంటాయి. తూర్పున బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ద్వీపాలు అనేవి ఉంటాయి. కాబట్టి లక్షద్వీపులు అనేవి ఏ సముద్రంలో ఉంటాయంటే అరేబియన్ సీ. అలాగే ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల విలువనే ఏమంటారంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి అన్ని వస్తువుల సేవల మొత్తం విలువనే జీడిపి అంటారు, స్థూల దేశీయ ఉత్పత్తి. అలాగే దిబాంగ్ మరియు లోహిత్ అనేవి ఏ నదులకు ఉపనదులు అంటే దిబాంగ్, లోహిత్ అనేవి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానాన్ని ఆక్రమించిందంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నాం. కాబట్టి అప్పుడు తెలంగాణ అనేది 2014 జూన్ 2ని విడిపోయింది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేవి 2011లో కలిసి ఉన్నాయి. కాబట్టి అప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది 8,48,00,000 జనాభాతో 5వ స్థానంలో ఉండేది. జనాభాలో అప్పుడు 5వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 10వ స్థానంలో ఉంది. కాబట్టి 2011 ప్రకారంగా అయితే ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానంలో ఉంది. జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ బీహార్, ఫోర్త్ ప్లేస్ పశ్చిమ బెంగాల్, 5th ప్లేస్ ఆంధ్రప్రదేశ్గా మనం చెప్పవచ్చు. భారతదేశ జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారంటే వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 1872లో ప్రారంభమైంది. 1872 నుండి 1881 వరకు 5 సంవత్సరాలకు ఒకసారి చేసేవారు. అయితే 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేస్తున్నారు. కాబట్టి భారత జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారంటే ప్రతి 10 సంవత్సరాలకి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ WTO మీన్స్, W అంటే వరల్డ్, T అంటే ట్రేడ్, O అంటే ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం చూస్తున్నాం ఎగ్జామ్లో అడిగినవి. ప్రభుత్వము ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడే సిస్టమ్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఆహారాన్ని సరఫరా చేయడం కోసం ఉపయోగపడుతుంది. రేషన్ షాప్స్ అయ్యి ఉన్నాయి కదా, అవే ప్రజా పంపిణీ వ్యవస్థలుగా మనం చెప్పవచ్చు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో USA అధ్యక్షుడు ఎవరు అని అడిగాడు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుండి 1918 వరకు జరిగింది. కాబట్టి ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే వుడ్రో విల్సన్. ఈ వుడ్రో విల్సనే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో నానాజాతి సమితిని ఏర్పాటు చేశాడు. అంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి ఉండే విధంగా పరిరక్షించే సంస్థ నానాజాతి సమితిని ఏర్పాటు చేశాడు, కానీ అది ఫెయిల్ అయింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అధ్యక్షుడు ఎవరు? వుడ్రో విల్సన్. మరి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే రూజ్వెల్ట్. మొదటి ప్రపంచ యుద్ధంలో వుడ్రో విల్సన్. నెక్స్ట్ UNO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24. 1945 అక్టోబర్ 24. ఎందుకు ఏర్పడిందంటే 1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే ప్రపంచ దేశాల మధ్య శాంతిని చేకూర్చడం కోసం 1945లో అక్టోబర్ 24న ఈ యొక్క UNO ఏర్పడింది. దాని కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. అలాగే యుద్ధాన్ని నివారించవలసిందిగా హిట్లర్కు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు అంటే రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ఎవరంటే జర్మనీ నియంత అయినటువంటి హిట్లర్. అందువల్ల రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన తర్వాత ఆ యుద్ధాన్ని ఆపవలసిందిగా, యుద్ధం కొనసాగితే అనేక వేల లక్షల మంది చనిపోతారు, అనేక ప్రాణ నష్టం, ఆస్తి నష్టము జరుగుతుంది. అవన్నీ ఊహించి యుద్ధాన్ని నివారించవలసిందిగా హిట్లర్కు 1939 అక్టోబర్లో ఆ యొక్క 39 అక్టోబర్ 15న లెటర్ రాసినటువంటి నాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ. టెక్స్ట్ బుక్లో ఇది ఒక చిన్న టేబుల్లో ఇవ్వడం అనేది
జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంటే 1950 జనవరి 26. కానీ రాజ్యాంగం ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26. కాబట్టి రాజ్యాంగం ఆమోదించిన నవంబర్ 26నే మన భారతదేశం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతుంది, కాన్స్టిట్యూషన్ డేగా జరుపుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ని రిపబ్లిక్ డేగా జరుపుతుంది. అలాగే తమిళ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన భారత ప్రధాని ఎవరని అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన శ్రీ పెరంబుదూర్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ పెరంబుదూర్లో 1991 మే 29న 1991 మే 21న వెరీ వెరీ ఇంపార్టెంట్. 1991 మే 21న తమిళ ఉగ్రవాదుల చేతిలో మరణించినటువంటి ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ. అందువల్ల మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఈయన చనిపోయిన రోజున ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మే 21న జరుపుతున్నారు. ఈయన చనిపోయిన సంవత్సరం 1991 ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఎక్కడంటే తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్. పంచశీల ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అంటే 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందం జరిగింది. అది ఏంటంటే భారతదేశ ప్రధాని నెహ్రూకి అలాగే చౌ అండ్ లై అనేటువంటి ప్రధాని అయినటువంటి చైనా దేశ ప్రధానికి మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. నెక్స్ట్ 70th క్వశ్చన్. ప్రస్తుతం ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్నికల సంఘం వినియోగిస్తున్న యంత్రం పేరు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఈవీఎంలను ఉపయోగిస్తుంది. ఈవీఎంలను ప్రవేశపెట్టినటువంటి తొలి రాష్ట్రం ఏంటంటే గోవాలోని ఫస్ట్ ఈవీఎంలని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోయినట్లయితే వన్ హూ స్పెండ్స్ టూ మచ్ ఈజ్ కాల్డ్ స్పెండ్ థ్రిఫ్ట్. అంటే వన్ హూ స్పెండ్స్ టూ మచ్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరిని పిలుస్తారంటే స్పెండ్ థ్రిఫ్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెలక్టాంట్లీ అంటే సినోనిమ్. రెలక్టాంట్లీ యొక్క సినోనిమ్ ఏంటంటే అబ్జెక్టెడ్. నెక్స్ట్ నారో ఇవ్వడం జరిగింది. నారో యొక్క యాంటోనిమ్ ఏంటంటే వైడ్. నారోకి యాంటోనిమ్ వైడ్. నెక్స్ట్ రైమింగ్ని గుర్తించమన్నాడు. ఎక్స్ప్రెషన్ ద రైమింగ్ ఇట్సీ బిట్సీ ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్సీ బిట్సీ. నెక్స్ట్ 75th క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియలేదు, అది నేను ఇవ్వలేదు. నెక్స్ట్ ద మిల్కీ వే ఈజ్ డాష్ గెలాక్సీ ఇన్ ద యూనివర్స్. ఏ గెలాక్సీ. ద మిల్కీ వే ఈజ్ ఏ గెలాక్సీ అంటే పాలపుంత అనేది విశ్వంలో ఒక గెలాక్సీకి చెందినది, ఒక గెలాక్సీ కాబట్టి ఏ గెలాక్సీ. నెక్స్ట్ 77th క్వశ్చన్ కూడా నాకు ఆన్సర్ అనేది తెలియదు కాబట్టి నేను ఇవ్వలేదు, మీరు అది చూసుకోండి. నెక్స్ట్ వీ డగ్ ద డిచ్ అవర్ జెల్వ్స్ అనేది ఇవ్వడం జరిగింది. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ప్రనౌన్. అలాగే తులసి డాష్ ఫర్ 9 hours అని ఇవ్వడం జరిగింది. అంటే తులసి 9 hours నుండి చదువుతూ ఉన్నది అని ఇచ్చాడు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి తులసి హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 9 hours ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 80th క్వశ్చన్ సి నోస్ ఇంగ్లీష్ అంటే మొత్తం 4 ఇవ్వడం జరిగింది. ప్యాసివ్ వాయిస్లో ఉన్నది కనిపెట్టమన్నాడు. ఇంగ్లీష్ ఈజ్ నోన్ టు హెర్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పారాగ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడండి. హూ లీడ్ ఇండియా టు ఇండిపెండెన్స్ అంటే భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం చేశారంటే మహాత్మా గాంధీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గాంధీజీ ఏట్ నథింగ్ అంటే ఏమీ తినేవాడు కాదు. వెన్ ఎప్పుడు అంటే ద బ్రిటిష్ డిడ్ రాంగ్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమైనా హాని చేసినా చెడు చేసినా ఈయన నిరాహార దీక్ష అనేది చేసేవాడు ఏమీ తినకుండా. అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే హౌ డిడ్ గాంధీజీ ఫైట్ ఫర్ ఫ్రీడమ్. గాంధీజీ ఏ విధంగా ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం కోసం ఫైట్ చేశాడంటే బై నాట్ వర్కింగ్ ఫర్ ద బ్రిటిష్ అంటే బ్రిటిష్ వారి కోసం ఏమీ పని చేయొద్దు, వారిని నిరాకరించండి, స్వదేశీ పరంగా ఉన్నటువంటి వస్తువులను వాడండి, వారికి సంబంధించి ఏమీ ఉపయోగించవద్దు అలాంటివన్నీ చెప్పి ఫైట్ చేయడం జరిగేది. హూ ఫాలోడ్ గాంధీజీస్ వర్డ్. గాంధీజీస్ యొక్క వర్డ్స్ ఎవరు ఫాలో అయ్యారంటే థౌజండ్స్ ఆఫ్ ఇండియన్స్. వాట్ డిడ్ ద బ్రిటిష్ ఫైనలీ డూ. బ్రిటిష్ వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే ది లెఫ్ట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఏంటంటే లాజికల్ రీజనింగ్లో క్రింది వాటిలో సరైనది ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి సరైనది. అంటే
6 8 48, ఇక్కడ 48 రావడానికి 6 ఎక్కంలో 48 ఎప్పుడు వస్తుందంటే 6 8, ఆ వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే పక్కనున్న 64 వస్తుంది. అలాగే 5వ ఎక్కంలో 30 రావాలంటే ఎంతలో గుణించాలంటే 5 6లు ఆ పక్కనున్న 6ని స్క్వేర్ చేస్తే 36. అలాగే 7ని 7తో 35 రావాలంటే 7 5లు, కాబట్టి 5ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 25 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 87వ దానికి ఆన్సర్ ఏంటంటే 1625 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1625 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88 క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి సరైనది. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ 89th క్వశ్చన్ సరైనది ఏంటంటే ఆప్షన్ డి సరైనది. నెక్స్ట్ 90th క్వశ్చన్ ఏంటంటే 11 5 16 16 10 26. అలాగే రెండో లైన్ చూస్తే 9 4 13 13 5 18. మూడో లైన్కి వస్తే 7 1 8 8కి ఎంత కలిపితే 10 అంటే 2 కలిపితే, కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కలిపేయడమే 91 ఏంటంటే 100 + 200 + 300 600 అయింది. రెండో పార్ట్లో ఉన్నది 101 + 201 + 301 603 అయింది. 441 442 443 కలిపితే 1326 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 92 కూడా పైనుంచి మనం చూసుకుంటూ వస్తే 1 2 2 2 3 6 అయింది. అలాగే 4 5 20 5 4 5 20 26 120 అయింది. 7 8 56 56 9 504 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ థైరాయిడ్ అనేది థైరాక్సిన్ని ఉత్పత్తి చేస్తే క్లోమం దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే ఇన్సులిన్. అలాగే ఇది చాలా ఈజీ. 94 2 3 6 అని చూసుకున్నాం. ఫస్ట్ 10ది. అలాగే 1 4 4 అయింది. మరి 2 6లు ఎంత అంటే 12. 94 సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్. 3 5 15 4 5 20 7 5 ఎంత అంటే 35 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విభిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. విభిన్నమైనది ఏంటి ఉందంటే ఇక్కడ చూడండి, ఇంటూ అనేది స్ట్రైట్గా వ్యతిరేకంగా ఉన్నవి అన్నీ ఉన్నాయి. బట్ ఆప్షన్ 3లో ఇంటూ అనేది పక్కన ఉన్నాయి కాబట్టి అది సరైనది. విభిన్నమైనది అనేది గుర్తించాలి. ఒకే లక్షణాలు కలిగిన బొమ్మను గుర్తించండి అన్నాడు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సరైనది. అలాగే ఒక కోడ్ భాషలో ఈ యొక్క ఇయర్లీను BVZI OBగా రాస్తే యాన్యువల్ని ఎలా రాస్తారని అడిగాడు. ఇది ఏంటంటే ABCDలు రాసుకొని దాని ప్రకారంగా చేయాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అలాగే 99th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 99th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి సరైనది. అలాగే 100 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 74. అంటే స్పెషల్ అంటే ఎస్ అంటే ఇంగ్లీష్లో ఎంత వస్తుంది నెంబరు, పీకి ఎంత వస్తుంది, ఈకి ఎంత వస్తుంది, సి అంటే 3 అని మనకు తెలుసు, ఏ అంటే 1 అని తెలుసు. అలాగే మనం చూసుకున్నట్లయితే స్పెషల్కి 65 వచ్చింది కాబట్టి కనెక్ట్కి ఎంత వస్తుందని అడిగాడు. అప్పుడు మనం కలపాలి, 1 1 కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సి అంటే 3 అని, ఓ అంటే మనం చూసుకుంటే అంటే మొత్తం అలా చూసుకుంటూ వెళ్తే 74 అనేది వస్తుంది. ఇది మొత్తం 100 క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది మనం చేసుకోవడం అనేది జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ యొక్క గురుకుల ఎగ్జామ్ రాసేటువంటి వారికి, అలాగే నెక్స్ట్ జరగబోయేటువంటి ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఈ పిల్లలందరూ 10వ తరగతులందరూ కూడా ఇది ఉపయోగపడుతుందని, అంటే పాలిటెక్నిక్ రాసే వాళ్ళకి అది కూడా బయాలజీ, అలాగే పాలిటెక్నిక్ వాళ్ళకి PS ఉపయోగపడుతుందని, అలాగే APRGC వాళ్ళకి బయాలజీ కూడా క్వశ్చన్లు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం చెప్పుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.